హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఒకరు ఏమీ లేకుండా మొదలుపెట్టినవారు. మరోవైపు అన్నీ ఉన్న వాతావరణంలో ఎదిగినవారు. బయటికి చూస్తే అన్నీ ఉన్నవాడే అదృష్టవంతుడు అనిపిస్తాడు. సౌకర్యాలు, భద్రత, అవకాశాలు అన్నీ అతని చుట్టూనే తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. కానీ జీవితపు అసలు పోరాటంలో ముందుకు నడిపించే శక్తి అక్కడే పుడుతుందా? లేక ఏమీ లేని మనిషి లోపల నిశ్శబ్దంగా మండే కసిలోనా? ఏమీ లేని వాడికి కోల్పోవడానికి ఏమీ ఉండదు. అందుకే అతనికి భయం తక్కువ, ధైర్యం ఎక్కువ. ప్రతిరోజు అతను జీవితంతో ఒప్పందం చేసుకుంటాడు. ఈ రోజు కాదు, రేపైనా సరే తప్పక గెలవాలి అని. ఆకలి అతన్ని అలసట నుంచి లేపుతుంది. అవమానం అతని ఆత్మను పదును పెడుతుంది. తిరస్కరణ అతని గుండెల్లో కసిని నింపుతుంది. అన్నీ ఉన్నవాడి జీవితం సాఫీగా నడుస్తుంది. కానీ అదే సాఫీదారి అతని లోపల ఉన్న పోరాటాన్ని మెల్లగా నిద్రపుచ్చుతుంది. అవసరం లేనప్పుడు కసి పుట్టదు. కసి లేకపోతే అసాధ్యం సాధ్యం కాదు. ఈ వీడియోలో ఏమీ లేని మనిషి కసి ఎంత బలమైనదో చెప్పే ప్రయత్నం. ఇది కేవలం పేదరికం గురించి కాదు, పోరాడే మనసు గురించి, లొంగని ఆత్మ గురించి, గెలవాలి అనే తపన గురించి. ఏమీ లేనివాడి దగ్గర ఉన్న కసి అన్నీ ఉన్నవాడి దగ్గర ఉండదు. అంటే ఏమీ లేని మనిషి లోపల ఉండే ఆకలి, పోరాటం, నిరూపించుకోవాలి అనే తపన అన్నీ ఉన్నవాడిలో చాలాసార్లు కనిపించదు. అవసరం కసిని పుట్టిస్తుంది. లోటు మనిషిని కదిలిస్తుంది. కష్టమే ఆలోచనలకు పదును పెడుతుంది. ఏమీ లేనివాడికి ఓ రోజు గెలవాలనే కల ఉంటుంది. అన్నీ ఉన్నవాడికి చాలాసార్లు ఉన్నదానిని కాపాడుకోవడమే లక్ష్యంగా మిగులుతుంది. అందుకే చరిత్రలో ఎక్కువ మార్పులు తీసుకొచ్చింది సౌకర్యాలలో పెరిగిన వాళ్ళు కాదు, లోటులో బతికిన వాళ్ళ కసే. ఏమీ లేని మనిషికి పోరాటం అలవాటు. అతనికి ఓటమి కొత్త కాదు, కష్టం భయం కాదు. ప్రతిరోజు అతను తన లోపల ఉన్న ఆకలితో, ఆశతో, కసితో జీవిస్తాడు. నేను కూడా సాధించాలి అనే తపన అతని శ్వాసలోనే ఉంటుంది. లోటు అతన్ని ఆలోచించమంటుంది. కష్టం అతన్ని కదిలిస్తుంది. బాధ అతన్ని బలపరుస్తుంది. అన్నీ ఉన్నవాడికి సౌకర్యం ఉంటుంది, భద్రత ఉంటుంది. కానీ ఆ కసి ఉండకపోవచ్చు. పోరాటం అవసరం లేనప్పుడు మనిషి లోపల ఉన్న అగ్ని నెమ్మదిగా చల్లబడుతుంది. కాబట్టే జీవితంలో నిజమైన మార్పులు తీసుకొచ్చేది సౌకర్యంలో పెరిగిన మనుషులు కాదు, లోటులో బతికిన మనుషుల కసే. అదే నిజమైన శక్తి. ఏమీ లేనివాడి జీవితంలో కసి ఎలా పుడుతుంది? ఏమీ లేనివాడి జీవితం ఉదయం అలారంతో మొదలవదు, ఆకలితో మొదలవుతుంది, అవసరంతో నడుస్తుంది, ఆశతో ముగుస్తుంది. అతని ఇంట్లో పెద్ద కలలు ఉండవు. చిన్న చిన్న అవసరాలే పెద్ద భారంగా ఉంటాయి. రేపటి భోజనం, పిల్లల ఫీజు, ఇంటి అద్దె, మందుల ఖర్చు, ఇవన్నీ అతని మనసులో నిత్యం తిరిగే ప్రశ్నలే. కానీ ఈ ప్రశ్నలే అతని లోపల ఒక నిశ్శబ్ద అగ్నిని వెలిగిస్తాయి. అదే కసి. ఏమీ లేనివాడికి అవమానం కొత్త కాదు. నీతో ఏమవుతుంది, నీ వల్ల ఏమవుతుంది అనే మాటలు అతను చాలాసార్లు విన్నవే. మొదట్లో బాధగా ఉంటుంది, తర్వాత కోపం వస్తుంది. ఆ కోపమే మెల్లిగా కసిగా మారుతుంది. బయటికి చూపించలేని కోపం లోపల బలమవుతుంది. అతనికి అవకాశాలు తలుపు తట్టి రావు, తలుపు తట్టడానికి కూడా అవకాశం ఇవ్వవు. అయినా అతను ఎదురు చూస్తాడు. ఓ రోజు తనకు అవకాశం వస్తుందనే నమ్మకంతో. ఆ నమ్మకం అతన్ని పడిపోనివ్వదు, అలసిపోయినా ఆగనివ్వదు. ఏమీ లేనివాడికి భద్రత లేదు, కానీ ధైర్యం ఉంటుంది. ఎందుకంటే కోల్పోవడానికి ఏమీ లేదు కాబట్టి, భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి. అతని అడుగులు నెమ్మదిగా ఉండవచ్చు, కానీ వెనక్కి ఉండవు. ప్రతి అడుగు ఒక పోరాటమే. అన్నీ ఉన్న వాళ్లకు జీవితం సాఫీగా నడుస్తుంది. కానీ ఏమీ లేనివాడికి జీవితం రోజూ ఒక పరీక్షే. ప్రతిరోజు తన మనసును తానే ప్రశ్నించుకుంటాడు. ఈ రోజు కూడా ఓడిపోవాలా, లేక ఇంకా ఒక్కసారి ప్రయత్నించాలా అని. ఎక్కువసార్లు అతను ప్రయత్నాన్నే ఎంచుకుంటాడు. అదే అతని గొప్పతనం. ఈ దశలో ఏమీ లేని వాడి జీవితం బాధలతో నిండిన కథలా కనిపించవచ్చు. కానీ నిజానికి ఇది బాధల కథ కాదు. ఇది ఒక మనిషి లోపల కసి ఎలా పుడుతుందో చెప్పే కథ. రేపటి గెలుపుకు పునాది వేసే కథ. ఇక్కడే అతను తయారవుతాడు. ఇక్కడే అతని ఆత్మ పోరాటానికి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఏమీ లేనివాడికి ఉన్న కసి అన్నీ ఉన్నవాడికి ఉండదు. అన్నీ ఉన్నవాడి జీవితం ప్రశాంతంగా కనిపిస్తుంది. ఉదయం టెన్షన్ లేదు,
రేపటి భోజనం గురించి ఆలోచన లేదు. అవకాశాల కోసం ఎదురుచూపులు అవసరం లేదు. అతనికి జీవితం ముందే సిద్ధంగా ఉంటుంది. చదువు ఒక దారి, ఉద్యోగం ఒక దారి, భద్రత ఒక గోడలా చుట్టూ ఉంటుంది. ఈ సౌకర్యాల మధ్య అతను బతుకుతాడు. కానీ అదే సౌకర్యం అతని లోపల ఉన్న పోరాటాన్ని నెమ్మదిగా, మౌనంగా చేస్తుంది. అవసరం లేకపోతే కసి పుట్టదు. ఆకలి లేకపోతే ఆలోచన పదునెక్కదు. భయం లేకపోతే ధైర్యం పరీక్షించబడదు. అన్నీ ఉన్నవాడికి ఓడిపోతే తిరిగి నిలబడే బ్యాకప్ ఉంటుంది. అందుకే ఓటమి గురించిన భయం అంతగా ఉండదు. బాధ ఎక్కువ కాలం నిలవదు. ప్రతి సమస్యకు ఒక దారి ముందే సిద్ధంగా ఉంటుంది. ఆ భద్రతే అతన్ని ధైర్యవంతుడుగా కాకుండా అలవాటు పడిన వాడిగా చేస్తుంది. ఇది తప్పు కాదు, కానీ ఇదే నిజం. ఎందుకంటే పోరాటం అవసరం లేనప్పుడు మనిషి లోపల ఉన్న అగ్ని మెల్లగా చల్లబడుతుంది. ఇంతే సరిపోతుంది అనే భావన మనసులో స్థిరపడుతుంది. అదే కసికి అడ్డుగోడ. అన్నీ ఉన్నవాడి జీవితం తప్పుల్ని క్షమిస్తుంది, కానీ ఏమీ లేనివాడి జీవితం తప్పుల్ని శిక్షిస్తుంది. అందుకే ఏమీ లేనివాడు అడుగులు గట్టిగా ఉంటాయి. అన్నీ ఉన్నవాడి అడుగులు సాఫీగా ఉంటాయి. గట్టితనం గెలుపుకు దారితీస్తే సాఫీతనం నిలకడికి పరిమితమవుతుంది. అన్నీ ఉన్నవాడి జీవితంలో కసి ఉండదు అని కాదు, కానీ అది అవసరం లేక నిద్రలో ఉంటుంది. కానీ చరిత్ర చెప్పేదేంటంటే మార్పులు తీసుకువచ్చింది నిద్రపోయిన మనుషులు కాదు, లోపల మండుతున్న కసిని వినిపించుకున్న వాళ్లే. కసి ఎలా విజయంగా మారుతుంది? కసి ఒక్క రోజులో విజయంగా మారదు. అది ముందుగా ఓర్పుగా మారుతుంది, ఆపై క్రమశిక్షణగా మారుతుంది, చివరికి నిశ్శబ్ద విజయంగా నిలుస్తుంది. ఏమీ లేని వాడి కసి అరుపు కాదు, అది గంభీరమైన నిశ్శబ్దం. ఎవరికీ కనిపించకుండా రాత్రుళ్ళు ఆలోచించే మనసు, ఎవరూ నమ్మని వేళ తానే తనను నమ్ముకునే ధైర్యం, అదే అతని నిజమైన బలం. విజయం అనేది ఒక పెద్ద రోజు కాదు, అది రోజూ చేసిన చిన్న చిన్న ప్రయత్నాల సమాహారం. ఏమీ లేని వాడికి ఇది బాగా తెలుసు. ఎందుకంటే అతనికి షార్ట్కట్లు లేవు. అలసిపోవచ్చు, పడిపోవచ్చు, కానీ ఆగే అవకాశం లేదు. అతని కసి అతన్ని తొందర పెట్టదు. అతన్ని క్రమబద్ధంగా నడిపిస్తుంది, తప్పులు చేయనిస్తుంది, కానీ అదే తప్పును మళ్ళీ చెయ్యనివ్వదు. ఇక్కడే అతను అన్నీ ఉన్నవాడి కంటే ముందుకు వెళ్తాడు. ఎందుకంటే అన్నీ ఉన్నవాడికి అవకాశం ఉంటే ఏమీ లేనివాడికి అవసరం ఉంటుంది. అవసరమే మనిషిని అద్భుతంగా మారుస్తుంది. ఈ దశలో అతనికి విజయం చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఆ చిన్న విజయం అతని జీవితంలో మొదటి వెలుగు. అదే అతన్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. నేను చెయ్యగలను అనే నమ్మకం ఇక్కడే పుడుతుంది. కసి విజయంగా మారినప్పుడు అతను మారడు. అతని ఆలోచన మారుతుంది, అతని చూపు మారుతుంది, అతని నడక మారుతుంది. అప్పుడు ప్రపంచం అతన్ని గుర్తిస్తుంది. కానీ అతను ప్రపంచం కోసం మారడు. తాను చేసిన పోరాటాన్ని మరిచిపోడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఏమీ లేనివాడి దగ్గర పుట్టిన కసి విజయంగా మారితే అది కేవలం గెలుపు కాదు, అది ఒక జీవన గౌరవం. మనం చూసినట్లే జీవితంలో నిజమైన శక్తి ఏమీ లేనివాడి దగ్గర పుట్టే కసిలోనే ఉంటుంది. అది ఆకలి, అవసరం, తపన, నిరాశ అన్నీ మిక్స్ అయిన మనసులోని అగ్నిని వెలిగిస్తుంది. అన్నీ ఉన్నవాడికి సౌకర్యం ఉంటుంది, భద్రత ఉంటుంది, అవకాశాలు ఉంటాయి. కానీ అదే సౌకర్యం లోపల ఉన్న కసిని నిద్రపుచ్చుతుంది. ప్రయత్నం అవసరం లేనప్పుడు మనస్సులోని అగ్ని మెల్లగా చల్లబడుతుంది. కసి, ఆకలి, అవసరాలు ఇవి బాధగా అనిపించవచ్చు, కానీ నిజానికి ఇవే మనిషిని గట్టిగా, ధైర్యంగా, పట్టుదలతో నింపుతాయి. ఒక్కసారి ఆ లోపల కసిని వాడకపోతే అవగాహన, పోరాటం, విజయం అన్నీ దూరమవుతాయి. విజయం పొందిన తర్వాత కూడా కసిని నిలుపుకోవడం ముఖ్యమే. అది మనసుకు ధైర్యం ఇస్తుంది, అహంకారాన్ని దూరంగా ఉంచుతుంది, నిజమైన గౌరవాన్ని పంచుతుంది. విజయం వచ్చిన తర్వాత కసి నిల్వ చేసి అహంకారం దూరంగా ఉంచాలి. ఏమీ లేని వాడి దగ్గర పుట్టిన కసి మాత్రమే అతన్ని నిజంగా బలమైన వాడిగా, గెలిచిన వాడిగా మారుస్తుంది. ఇది కేవలం గెలుపు గురించి కాదు, ఇది జీవన గౌరవం, ఆత్మవిశ్వాసం, దారిలో ఎప్పటికీ నిలబడి ఉండే శక్తి గురించి. మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, ప్రతి అవమానం, ప్రతి నిర్లక్ష్యం ఇవి కసిని పునాదిలా మార్చాలి. అది మనం రేపటి విజయానికి సిద్ధమవ్వడానికి, జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి ఒక పాఠం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఇలా అనుకోవాలి: నాకు సమస్యలు ఉన్నాయి, కానీ అవే నాకు శక్తినిస్తాయి అని. నాకు అవకాశాలు లేవు, కానీ ఆ లోటే నాకు కొత్త మార్గాలు చూపిస్తుందని. నేను విజయాన్ని సాధిస్తే నా కసి మర్చిపోను, అహంకారాన్ని దూరంగా ఉంచుతాను అని. ఇది కేవలం ఒక వ్యక్తి జీవితం గురించి కాదు, ఇది ప్రతి మనిషి కోసం ఒక జీవన పాఠం.
కసి, పోరాటం, విజయాన్ని అర్థం చేసుకోవడానికి, మనసును దృఢంగా ఉంచుకోవడానికి. ఏమీ లేనివాడి దగ్గర పుట్టిన కసి నిజంగా గెలిచిన వాడిని సృష్టిస్తుంది. గెలుపు కేవలం ఫలితం కాదు, ఆత్మబలం, క్రమబద్ధత, గౌరవం, అదే నిజమైన విజయం. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. జీవితంలో కష్టాలు, సమస్యలు మనకు భయం ఇవ్వకూడదు. అవి మనలోని శక్తిని, కసిని, ధైర్యాన్ని పెంచుతాయి. ఏమీ లేని పరిస్థితుల్లో కూడా మనసులో అగ్ని వెలిగితే మనం గెలవగలుగుతాం. మీరు ఈ వీడియోలో నేర్చుకున్నట్లే లోటు అనేది మనిషిని ముందుకు నడిపిస్తుంది. కసి మన జీవితానికి గెలుపును ఇస్తుంది. అందుకే ప్రతి చిన్న కష్టంలోనూ, ప్రతి పోరాటంలోనూ ఓ పాఠం ఉందని గుర్తుంచుకోండి. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జీవితం సంతోషంగా, ధైర్యంగా, విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను.